హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్కి సంబంధించి 6వ లెసన్ దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో కనుక స్టార్ట్ చేసినట్టయితే, ఆఫెన్ ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ టు ది డాక్టర్ టు ట్రీట్ ఎ స్మాల్ కట్ ఆర్ బర్న్ వీ ఫైండ్ క్విక్ అండ్ ఎఫెక్టివ్ క్యూర్స్ యూజింగ్ థింగ్స్ అవైలబుల్ ఎట్ హోమ్. అంటే మనం ఏదైనా మనకి చిన్న గాయం కానీ, తెగిపోవడం కానీ, కాలడం కానీ ఏదైనా అయితే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పరిగెట్టి వెళ్తామా? వెళ్ళాం కదా. ఏం చేస్తాం? ఇంట్లో ఏవైతే ఉన్నాయో కొన్ని హోమ్ రెమెడీస్ని పాటిస్తూ ఉంటాం. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ సచ్ హోమ్ రెమెడీస్ ఫర్ సో ఏ కట్ ఆన్ యువర్ నీ, ఏ బర్న్ ఆన్ యువర్ ఆర్మ్, ఏ బీ స్టింగ్. అంటే సో వీటికి ఏమైనా మీకు కొన్ని హోమ్ రెమెడీస్ ఏమైనా తెలుసా అని అడుగుతున్నారనమాట. ఇన్ దిస్ స్టోరీ జోడీస్ ఫాదర్ హ్యాస్ బీన్ బిటెన్ బై ఏ రాటిల్ స్నేక్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ అనే లెసన్లో జోడీస్ ఫాదర్కి ఒక స్నేక్ అనేది కరుస్తుంది అనమాట, రాటిల్ స్నేక్. హీ క్విక్లీ కిల్స్ ఎ డో అండ్ యూజెస్ ఇట్స్ హార్ట్ అండ్ లివర్ టు డ్రా అవుట్ ద పాయిజన్. సో ఇక్కడ డో అంటే ఫీమేల్ డీర్ అనమాట. సో ఫీమేల్ జింకని, ఆడ జింకని డో అన్నారు. సో ఇక్కడ ఒక డోని చంపి ఏం చేస్తాడంటే దాని యొక్క హార్ట్, లివర్ని యూజ్ చేసి ఆ యొక్క పాయిజన్ని బయటికి తీస్తాడనమాట. జోడీస్ వండర్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ద లిటిల్ ఫాన్ లెఫ్ట్ విత్ ఏ మదర్. సో దానికి ఒక ఆడ జింకకి ఒక చిన్న పిల్ల ఉంటుందన్నమాట. సో ఫాన్ అంటే ఏంటంటే జింక పిల్ల. సో జింక పిల్లని ఫాన్ అంటారు. సో ఈ జోడీ మన కథలో చెప్పుకుంటున్న పిల్లవాడి పేరు జోడీ అనమాట. సో జోడీ చాలా కంగారు పడుతూ ఉంటాడు అనమాట. వండర్స్ అంటే వరి అవుతూ ఉంటాడు. సో అక్కడ ఒక జింక పిల్ల అనేది అలా ఉండిపోయింది కదా. సో అది ఏ విధంగా ఉంది, తల్లి లేకుండా అది ఎలా తిరుగుతుందో ఏంటో అని చెప్పి దాని గురించి కంగారు పడుతూ ఉంటాడు. ఆ యొక్క స్టోరీనే మనకి ఇక్కడ దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ అనే లెసన్. జోడీ అలౌడ్ హిస్ థాట్స్ టు డ్రిఫ్ట్ బ్యాక్ టు ది ఫాన్. సో డ్రిఫ్ట్ బ్యాక్ అంటే వెనక్కి, అంటే ఆలోచిస్తున్నాడు అనమాట. సో దాని గురించే ఈ జోడీ ఏంటో ఆ జింక పిల్ల అనేది ఏ విధంగా ఉందో ఏంటో అని చెప్పి ఆ యొక్క ఫాన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హీ కుడ్ నాట్ కెప్ట్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. సో తన మైండ్లోంచి అది ఆ యొక్క సంఘటనని తీసేయలేకపోతున్నాడు అనమాట. హీ హ్యాడ్ హెల్డ్ ఇట్ ఇన్ హిస్ డ్రీమ్స్, ఇన్ హిస్ ఆర్మ్స్. సో కళ్ళల్లో వాటిలో అదే ఆడుతూ ఉన్నదనమాట. సో కళ్ళలో దాన్ని పట్టుకున్నట్టుగా అలా ఇతను అనుకుంటూ ఉన్నాడు. హీ స్లిప్డ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ వెంట్ టు హిజ్ ఫాదర్స్ బిసైడ్. సో టేబుల్ దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి దాటి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉంటాడనమాట. పెన్నీ లే అట్ రెస్ట్. పెన్నీ అంటే ఎవరంటే జోడీస్ ఫాదరు పెన్నీ అనమాట. పెన్నీ లే అట్ రెస్ట్. సో పెన్నీ పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. హిజ్ ఐస్ వేర్ ఓపెన్ అండ్ క్లియర్ బట్ ద పీపుల్ వేర్ స్టిల్ డార్క్ అండ్ డైలేటెడ్. సో అంటే పడుకొని అంటే కళ్ళు తెరిచి అలా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. అతని కళ్ళు అనేవి తెరిచే ఉన్నాయి, కాకపోతే అంటే కనుగుడ్డు ఏదైతే ఉన్నదో అది పెద్దగా అయి ఉన్నదనమాట. అంటే అతను దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. జోడీ సెడ్, హౌ ఆర్ యూ ఫీలింగ్ పా? పా అంటే ఇక్కడ డాడీ, నాన్న అని అర్థం అనమాట. సో జోడీ అడుగుతున్నాడు, సో ఎలా ఉన్నది నాన్న మీకు అని. జస్ట్ ఫైన్ సన్, ఓల్డ్ డెత్ హ్యాస్ గాన్ థీవింగ్ ఎల్స్వేర్ బట్ వాజింట్ ఇట్ ఏ క్లోజర్ షేవ్. అంటే ఏమంటున్నాడంటే జస్ట్ ఫైన్, సో బాగానే ఉంది, చావు దగ్గర వరకు అంటే చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను అంటారు కదా, సో అలా అనమాట. సో చావు అంచుల వరకు వెళ్ళొచ్చినట్టు ఉంది నాకు అని అంటున్నాడు. ఐ అగ్రీ, అవునవును అది నిజమే అని జోడీ కూడా అంటున్నాడు అనమాట. పెన్నీ సెడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్, ద వే యూ కెప్ట్ యువర్ హెడ్ అండ్ డిడ్ వాట్ వాజ్ నీడెడ్. సో కెప్ట్ యువర్ హెడ్ అంటే స్టేడ్ కామ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో కొంతమంది పిల్లలు చూస్తే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఎప్పటిలాగే గోల చేస్తూ అరుస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా కెప్ట్ యువర్ హెడ్ అంటే వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఎవరైతే కామ్గా ఉంటారో ఆ యొక్క సందర్భంలో కెప్ట్ యువర్ హెడ్ అనేది వాడారనమాట. ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్లో సో నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా కామ్గా ఉన్నావు, మాకేం కావాలో చూసుకుంటున్నావు అని చెప్పి తన తండ్రి అంటున్నాడు. ఓల్డ్ డెత్ హ్యాస్ గాన్ థీవింగ్ ఎల్స్వేర్ బట్ వాజింట్ ఏ క్లోజ్ షేవ్. సో ఈ క్లోజ్ షేవ్ అంటే ఏంటంటే ఏ నారో ఎస్కేప్, అంటే ఆ చావు అంచుల దగ్గరికి వెళ్ళి ఎస్కేప్ అయినట్టుగా ఉన్నది అని దీని అర్థం అనమాట. నెక్స్ట్ పా అని పిలుస్తున్నాడు, అంటే నాన్న అని పిలుస్తున్నాడు. ఎస్ సన్, పా డూ యూ రీకలెక్ట్ ద డో అండ్ ద ఫాన్. సో నీకు ఆ డో అలాగే ఫాన్ గుర్తొస్తున్నాయా, అంటే ఈ ఏదైతే జింక దాని పిల్ల మీకు గుర్తొస్తున్నాయా అని అడుగుతున్నాడు అనమాట. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్, ద పూర్ డో సేవ్డ్ మీ దట్ సర్టైన్.
సో సర్టెన్ అంటే ఇక్కడ షూర్ అని అర్థం. సో ఎలాంటి సందేహం లేదు, దానివల్లే నేను బతికాను. సో ఆ యొక్క పూర్ డో నన్ను సేవ్ చేసింది అని అంటున్నారు. ద ఫాన్ మే బీ అవుట్ దేర్ ఎట్ ఇట్ మైట్ బీ హంగ్రీ అండ్ వెరీ స్కార్డ్. సో నాన్న ఇంకా ఇప్పటికీ ఆ జింక పిల్ల అక్కడే ఉండొచ్చు కదా, సో అది చాలా ఆకలితో ఉంటుంది లేదా భయపడుతూ ఉంటుంది కదా అని అడుగుతున్నాడు అనమాట. ఐ సపోజ్ సో, అవును అయ్యుండొచ్చు అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఐ ఆమ్ ఏ బిగ్ బాయ్ నౌ అండ్ డోంట్ నీడ్ టు డ్రింక్ మిల్క్. సో నాన్న ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నేను పాలు తాగాల్సిన అవసరం లేదు, నేను పాలు తాగను. వై డోంట్ ఐ గో అండ్ సీ ఇఫ్ ఐ క్యాన్ ఫైండ్ ద ఫాన్. ఎందుకు నేను వెళ్ళి దాన్ని కనుక్కుంటాను అని అడుగుతున్నాడు అనమాట. అండ్ బ్రింగ్ ఇట్ హియర్. సో నేను దాన్ని కనుక్కొని ఆ యొక్క జింక పిల్లని కనుక్కొని ఇక్కడికి తీసుకువస్తాను. అండ్ రైజ్ ఇట్ అంటే పెంచుకోవడం అనమాట. సో దాన్ని మనమే పెంచుకుందామని చెప్తున్నాడు. పెన్నీ లే క్వైట్ స్టేరింగ్ ఎట్ ద సీలింగ్. స్టేరింగ్ అంటే తదేకంగా చూడడం అని. సో ఒకసేపు వాళ్ళ నాన్న సైలెంట్గా ఉండి అలా కళ్ళు పైకెత్తి సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. బాయ్ యూ హ్యావ్ గాట్ మీ హెమ్డ్ ఇన్ అంటే సో క్యాచ్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వన్ కాంట్ సే నో. సో నో ఆన్లైన్ సిచ్యువేషన్లో పడేయడం అనమాట. సో ఎవరైనా మనకి బాగా దగ్గర వాళ్ళు ఏదైనా అడిగితే మనం నో అని చెప్పలేం. సో ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ అయినా దాన్ని చేయడానికి ఇష్టపడతాం తప్ప నో అని చెప్పలేం కదా. ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ హెమ్డ్ ఇన్ అని అన్నారనమాట. సో అలా బాయ్ యూ హ్యావ్ గాట్ మీ హెమ్డ్ ఇన్. సో నువ్వు నన్ను నో అని చెప్పకుండా చేసేసావు. ఇట్ వాంట్ టేక్ మచ్ టు రైజ్ ఇట్ ఇట్ విల్ సూన్ స్టార్ట్ ఈటింగ్ లీవ్స్ అండ్ ఎక్రాన్స్. సో ఏమంటున్నాడంటే సో దాన్ని మనం పెంచడానికి పెద్దగా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులు పోతే అదే ఆకులు అలాగే ఈ స్మాల్ బ్రౌన్ నట్స్ అవి తింటుంది కాబట్టి మనం దాన్ని ఏం ఖర్చు పెట్టి పెంచాల్సిన అవసరం లేదు అని అంటాడు. యు ఆర్ స్మార్టర్ దెన్ బాయ్స్ ఆఫ్ యువర్ ఏజ్. సో నువ్వు మిగతా నీ ఏజ్ పిల్లల కంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు అని అంటున్నాడు అనమాట. వి టుక్ ఇట్స్ మదర్ అండ్ ఇట్ వాజంట్ టు బ్లేమ్. సో we took its mother and it wasn't to blame. Surely it seems ungrateful to leave it to starve, son. I can't say no to you. I never thought I had lived to see another day. So we took its mother అంటే మనం దాని యొక్క తల్లిని చంపేశాము. షూర్లీ ఇట్ సీమ్స్ అన్గ్రేట్ఫుల్ టు లీవ్ ఇట్ టు స్టార్. సో దాన్ని అలా ఆకలితో వదిలేయడం కూడా మనకి మంచిది కాదు. సో అది మనం తప్పు చేసినట్టు అవుతుంది. సన్ ఐ కాంట్ సే నో టు యూ. సో అందువల్ల నేను నీకు నో చెప్పలేకపోతున్నాను. ఐ నెవర్ థాట్ ఐ హ్యాడ్ లివ్డ్ టు సీ అనదర్ డే. నేను అసలు అనుకోనే లేదు ఇంకొక రోజు నేను బతుకుతాను అని చెప్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్న. కెన్ ఐ రైడ్ బ్యాక్ విత్ మిల్వీల్ అండ్ సీ ఇఫ్ ఐ క్యాన్ ఫైండ్ ఇట్. సో మిల్వీల్ అంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ అనమాట, ఒక అతని పేరు మిల్వీల్ అనేది. సో అతనికి ఒక గుర్రం ఉంటుందన్నమాట. సో నేను అతనితో పాటు వెళ్ళి దాన్ని వెతుకుతాను అని చెప్తాడనమాట. టెల్ యూర్ మా ఐ సెడ్ యూ కెన్ గో. సో మీ మదర్కి కూడా ఒక మాట చెప్పు అని అంటున్నాడు. హీ సిడిల్డ్ బ్యాక్ టు ది టేబుల్ అండ్ సాట్ డౌన్. హిజ్ మదర్ వాజ్ పోరింగ్ కాఫీ ఫర్ ఎవ్రీ వన్. సిడిల్డ్ బ్యాక్ అంటే ఒక టేబుల్ నుంచి అంటే టేబుల్ నుంచి ఎవ్వరు నోటీస్ చేయకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. సో అలా వెళ్ళడం అనమాట. అంటే ఎవ్వరు గుర్తుపట్టకుండా నెమ్మదిగా వెళ్ళడం, సో నడవడం అనమాట. సో అలా ఇతను అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ వెనక నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. హిజ్ మదర్ పోరింగ్ కాఫీ ఫర్ ఎవ్రీ వన్. సో వాళ్ళ మదర్ ఇలా కాఫీ అనేది జగ్లోంచి ఇలా కాఫీ అనేది వేస్తూ ఉన్నారనమాట. హీ సెడ్, అతను వెళ్ళి చెప్తున్నాడు, మా Pa says I can go bring back the fawn. She held the coffee pot in midair. What fawn? సో ఏమని చెప్పాడు అంటే అతను చెప్తున్నాడు, అమ్మ నేను ఫాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను, నాన్న నన్ను వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నాడు. షీ హెల్డ్ ద కాఫీ పాట్ ఇన్ మిడెయిర్ అంటే ఇలా వేస్తూ ఉన్నది కదా. సో అలానే పట్టుకొని ఉండిపోయింది అనమాట. వేస్తూ పట్టుకొని ఉండిపోయి ఏంటి ఫానా అని అడుగుతుందన్నమాట. The fawn belonging to the doe we killed. We used the doe's liver to draw out the poison and save Pa. అని అంటున్నారు. అంటే మనం దాన్ని తల్లిని చంపేశాం కదా, మరి దాని యొక్క లివర్ హార్ట్ అన్ని తీసి మనం పాయిజన్ని బయటికి తీసాం కదా, మరి అది అనాథగా ఉండిపోయింది ఆ యొక్క పిల్ల అనేది అని చెప్తున్నాడు. షీ గ్యాస్ప్డ్ వెల్ ఫర్ పిటీ సేక్. గ్యాస్ప్డ్ అంటే ఎక్స్ప్రెసింగ్ అనమాట. సో షబ్బా అంటే కొంచెం జాలి ఎక్స్ప్రెస్ చేసినట్టు
అన్నట్టు. వెల్ ఫర్ పిటీ సేక్ అంటే జాలితో. పా సేస్ ఇట్ వుడ్ బి అన్గ్రేట్ఫుల్ టు లీవ్ ఇట్ టు స్టార్. సో నాన్న ఏం చెప్పాడు అంటే దాన్ని అలా వదిలేయడం, ఆకలితో వదిలేయడం అనేది మంచిది కాదు. డాక్ విల్సన్ సెడ్, దట్స్ రైట్ మామ్, నథింగ్ ఇన్ ద వరల్డ్ కమ్స్ క్వైట్ ఫ్రీ. ద బాయ్స్ రైట్ అండ్ హిస్ డాడ్స్ రైట్. సో డాక్ విల్సన్ అనే అతను ఇంకొక క్యారెక్టర్ అనమాట. సో అతను ఏమంటున్నాడు అంటే అవును వాళ్ళు చెప్పింది నిజమే, ఎందుకంటే ఏది కూడా మనకి ప్రపంచంలో ఫ్రీగా రాదు. ఆ బాయ్ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పింది, ఇద్దరు చెప్పింది కూడా కరెక్టే. ఆ జింక పిల్లని అలా ఆకలితో వదిలేయడం మంచిది కాదు అని చెప్తున్నాడు. మిల్విల్ సెడ్, హీ కెన్ రైడ్ బ్యాక్ విత్ మీ, ఐ విల్ హెల్ప్ హిమ్ ఫైండ్ ఇట్. సో నువ్వు వచ్చి నా గుర్రం పైన వెనకాతల కూర్చొని వెనకాతల నేను నీకు దాన్ని వెతకడంలో హెల్ప్ చేస్తాను అని చెప్తాడనమాట. షీ సెట్ డౌన్ ద పాట్ హెల్ప్లెస్లీ. అంటే అప్పుడు ఏదైతే కాఫీ వేసే పాట్ ఉన్నదో దాన్ని కిందకి దించి, వెల్ ఇఫ్ యూ విల్ గివ్ ఇట్ యువర్ మిల్క్ యూ హ్యావ్ గాట్ నథింగ్ ఎల్స్ టు ఫీడ్. సో అయితే నువ్వు తాగే పాలు ఏవైతే ఉన్నాయో అవి దానికి ఇచ్చేయాలి. సో ఇంకా దానికి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేవు కాబట్టి నువ్వు తాగే పాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ జింక పిల్లకి ఇచ్చేయాలి అని చెప్తుందనమాట. మిల్వీల్ సెడ్, కమ్ ఆన్ బాయ్, వీ హ్యావ్ గాట్ టు గెట్ రైడింగ్. సో మిల్వీల్ ఏమంటాడంటే రా మనం ఇంకా దాన్ని వెతకడానికి వెళ్దామని అడుగుతారు. మా బాక్సర్ ఆస్క్డ్ యాంగ్షియస్లీ, యూ విల్ నాట్ బి గోన్ లాంగ్. సో మా బాక్సర్ అంటే వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, సో మీరు ఎక్కువ దూరం వెళ్ళకూడదు, సో కొంచెం దూరం వెళ్ళి చూసి వచ్చేయండి అని. జోడీ సెడ్, ఐ విల్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్ ఫర్ షూర్. సో నేను డిన్నర్ టైం కల్లా అంటే నైట్ కల్లా నేను తిరిగి ఖచ్చితంగా వచ్చేస్తాను అని చెప్తున్నాడు. మిల్విల్ మౌంటెడ్ హిస్ హార్స్ అండ్ పుల్లుడ్ జోడీ అప్ బిహైండ్ హిమ్. సో హార్స్ అనేది ఎక్కి ఆ యొక్క మిల్విల్ వెనకాతల ఇలా పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నాడు అనమాట. హీ సెడ్ టు మిల్విల్, డూ యూ థింక్ ద ఫాన్ స్టిల్ దేర్, విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ హిమ్. సో ఆ పిల్లవాడు మిల్విల్ని అడుగుతున్నాడు అనమాట, ఇంకా అది అక్కడే ఉంటుందా, సో దాన్ని పట్టుకోవడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉన్నాడు. వెల్ ఫైండ్ హిమ్ ఇఫ్ హీఈస్ అలైవ్, హౌ యూ నో ఇట్స్ ఎ హీ అని అంటున్నారు అనమాట. సో ఒకవేళ అది కనుక బతికే ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా పట్టుకోగలం, అయితే నీకు ఎలా తెలుసు అది హీ అని, ఒకవేళ షీ కూడా అయ్యి ఉండొచ్చు కదా అని అడిగాడు అనమాట. ద స్పాట్స్ వేర్ ఆల్ ఇన్ ఏ లైన్ ఆన్ ఏ డో ఫాన్ పాసెస్, ద స్పాట్స్ ఆర్ ఎవ్రీ విచ్ వే. సో ఒకవేళ అది అంటే ఆ యొక్క దానిపైన పిల్లపైన లైన్స్ అన్నీ కూడా చారలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక లైన్ రూపంలో ఉన్నాయి. అలా ఉంటే కనుక అది హీ అని, లేకపోతే చుక్కలు చుక్కలుగా ఉంటే అది షీ అని నాకు డాడీ చెప్పాడు అని చెప్పి ఇతను ఈ అబ్బాయి మిల్విల్తో చెప్పడం అనేది జరిగిందనమాట. సో అది మనకి ఫస్ట్ పార్ట్కి సంబంధించి. నెక్స్ట్ పార్ట్లో కనుక చూసుకుంటే, జోడీ గేవ్ హిమ్సెల్ఫ్ ఓవర్ టు థాట్స్ ఆఫ్ ద ఫాన్, దే పాస్డ్ ద అబాండెంట్ క్లియరింగ్. సో అబాండెంట్ క్లియరింగ్ అంటే క్లియరింగ్ అంటే ఏంటంటే ఒక ఏరియా అనమాట. సో ఒక పెద్ద ఏరియా, ఓపెన్ ఏరియా, దేనికోసం కూడా ఉపయోగించలేనటువంటి ఒక పెద్ద ఓపెన్ ఏరియాని క్లియరింగ్ అని అంటూ ఉంటారు. సో అలా మొత్తం ఆ ఏరియాలోకి వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. హీ సెడ్, కట్ టు ది నార్త్ మిల్విల్, ఇట్ వాజ్ అప్ హియర్ దట్ పా గాట్ బిటెన్ బై ద స్నేక్ అండ్ కిల్డ్ ద డో అండ్ ఐ సా ద ఫాన్. సో ఇక్కడి నుంచి నార్త్కి కనుక వెళ్తే, అంటే ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళాలి, అక్కడే నేను డాడీకి అంటే వాళ్ళ నాన్నకి పాము కరిచింది, సో అక్కడే దాన్ని చంపేశాడు, ఆ పిల్ల కూడా మేబీ అక్కడే తిరుగుతూ ఉండొచ్చు, సో నార్త్కి వెళ్ళు అని చెప్తాడనమాట. సడన్లీ జోడీ వాజ్ అన్విల్లింగ్ టు హ్యావ్ మిల్విల్ విత్ హిమ్. సో సడన్గా జోడీకి ఏమనిపిస్తుందంటే ఈ మిల్విల్ని కూడా జోడీతో తీసుకెళ్ళడం వద్దు, అంటే ఇంకా మిల్విల్ని నాతో పాటు తీసుకువెళ్ళడం ఇష్టం లేదు అన్నట్టు జోడీ అనుకుంటాడనమాట. సో ఎందుకని అనుకుంటాడో చూద్దాం. ఇఫ్ ద ఫాన్ వాజ్ డెడ్ ఆర్ కుడ్ నాట్ బి ఫౌండ్, హీ కుడ్ నాట్ హ్యావ్ హిజ్ డిసప్పాయింట్మెంట్ సీన్. సో ఒకవేళ అది చనిపోయి ఉండొచ్చు, లేదా కనిపించకపోయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా అయినప్పుడు జోడీ పడే బాధ మిల్విల్ చూడకూడదు అని చెప్పి జోడీతో పాటుగా మిల్విల్ రావడం అనేది ఇష్టం ఉండదు అనమాట జోడీకి. సో అందుకని చెప్పి అలా అంటాడు. అండ్ ఇఫ్ ద ఫాన్ వాజ్ దేర్, ద మీటింగ్ వుడ్ బి సో లవ్లీ అండ్ సో సీక్రెట్ దాట్ హీ కుడ్ నాట్ ఎండ్యూర్ టు షేర్ ఇట్.
సో ఒకవేళ ఫాన్ కనుక కనిపించింది అనుకోండి, ఆ పిల్ల కనుక కనిపించింది అనుకోండి, సో అప్పుడు అది కనిపించినప్పుడు పొందే ఆనందం అదంతా కూడా ఇతను ఒక్కడే అనుభవించాలి. సో అది చాలా సీక్రెట్గా ఉండాలి, అది ఎవరితోనూ కూడా నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అని జోడీ ఇక్కడ అనుకోవడం జరుగుతుందన్నమాట. He said, "It's not far now, but the scrub is very thick for a horse. I can make it on foot." సో అప్పుడు జోడీ ఏం చెప్తాడంటే మిల్విల్కి, ఇక్కడ నుంచి పొదలు అనేవి చాలా దట్టంగా ఉన్నాయి, ఇక్కడ నుంచి హార్స్ అనేది ముందుకి వెళ్ళలేదు కాబట్టి నన్ను ఇక్కడ దించేస్తే నేను నడుచుకుంటూ వెళ్ళి దాన్ని వెతుకుతాను, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని చెప్పి మిల్విల్కి చెప్తాడనమాట. అయితే బట్ ఐఎమ్ అఫ్రైడ్ టు లీవ్ యూ బాయ్, సపోజ్ యూ గాట్ లాస్ట్ ఆర్ గాట్ బిటెన్ బై ద స్నేక్ టు. అయితే మిల్విల్ ఏమంటాడంటే, లేదు నేను నిన్ను ఒంటరిగా వదలాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ నీకు కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, నీకు కూడా ఏదైనా పాము కాటేయచ్చు కదా, సో అందుకని నేను నిన్ను ఒంటరిగా వదలాలనుకోవట్లేదు అని మిల్విల్ చెప్తాడు. ఐ విల్ టేక్ కేర్, ఇట్ మైట్ మీ ఎ లాంగ్ టైమ్ టు ఫైండ్ ద ఫాన్ ఇఫ్ హీ ఈజ్ వాండెడ్, లీవ్ మీ ఆఫ్ రైట్ హియర్. వాండెడ్ అంటే మూవింగ్ అనమాట. ఏమంటున్నాడంటే, సో నాకు పర్వాలేదు, నా కేర్ నేను తీసుకోగలను, ఒకవేళ ఈ జింక పిల్లని వెతకడానికి నాకు చాలా టైం పట్టవచ్చు, నేను వెళ్తున్నాను, ఇక్కడి నుంచే నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఆల్ రైట్, బట్ యూ టేక్ ఇట్ ఈజీ నవ్, యు నో నార్త్ హియర్ అండ్ ఈస్ట్. సో ఓకే సరే నేను వెళ్ళిపోతానులే, నీకు తెలుసు కదా నార్త్ ఎటుందో ఈస్ట్ ఎటుందో అని చెప్తాడు. దేర్ అండ్ దేర్ దట్ స్టాల్ పైన్ మేక్స్ ఏ బేరింగ్. సో మేక్స్ ఏ బేరింగ్ అంటే ఏంటంటే యాక్ట్ యాజ్ ఏ కంపాస్ అండ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై డైరెక్షన్స్. సో అక్కడ పైన్ అనేవి ఒక రకమైన ట్రీస్ కదా, సో అవి ఇతనికి దారి చూపిస్తూ ఉన్నాయి అనమాట. సో నార్త్ ఎటు అలాగే ఈస్ట్ ఎటు అనేవి చూపిస్తూ ఉన్నాయి. సో లాంగ్ మిల్విల్ ఐఆమ్ ఆబ్లిజ్డ్ అంటే థ్యాంక్ఫుల్ అని అర్థం. సో థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. హీ వెయిటెడ్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద హూవ్స్ టు ఎండ్. హూవ్స్ అంటే గుర్రం పరిగెట్టేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, సో హార్స్ ఫీట్ అనమాట. సో దాని యొక్క సౌండ్ ఉంటుంది కదా, ఆ యొక్క సౌండ్ అనేది వినిపించలేనంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఏమో ఒకవేళ ఈ అబ్బాయి వెనకాతల కూడా మళ్ళీ ఫాలో అవుతాడేమో అనే చిన్న భయంతో ఆ యొక్క సౌండ్ అనేది ఆగిపోయే వరకు అక్కడే ఉన్నాడు. దెన్ కట్ టు ది రైట్. సో అక్కడి నుంచి రైట్కి వెళ్ళాడనమాట. ద స్క్రబ్ వాజ్ స్టిల్. సో చాలా దట్టంగా ఉన్నాయి. ఓన్లీ హిజ్ ఓన్ క్రాక్లింగ్ ఆఫ్ ట్విగ్స్ సౌండెడ్ అక్రాస్ ద సైలెన్స్. సో ట్విగ్స్ అంటే క్రాక్లింగ్ అంటే విరగడం, ట్విగ్స్ అంటే ఏంటంటే ఎండిన పుల్లలు ఉంటాయి కదా, అంటే ఈ అబ్బాయి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎండిన పుల్లల సౌండ్ తప్ప ఇంకేమీ కూడా వినిపించట్లేదు, మొత్తం అంతా కూడా సైలెంట్గా ఉంది. హీ వండర్డ్ ఫర్ అన్ ఇన్స్టెంట్ ఇఫ్ హీ హ్యాడ్ మిస్టేకెన్ హిస్ డైరెక్షన్. సో అతను భయపడుతూ ఉన్నాడు అనమాట, అంటే వరి అవుతున్నాడు ఒకవేళ ఏమైనా డైరెక్షన్ గట్టా తప్పుతానేమో అని. దెన్ ఏ బజర్డ్ రోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. బజర్డ్ అంటే ఒక పక్షి అనమాట. సో ఒక పక్షి పేరు బజర్డ్ అనమాట. సో అది అతను ముందు ఎగురుతూ ఉన్నదన్నమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ ఫ్లాప్డ్ ఇన్ టు ది ఎయిర్. ఫ్లాప్డ్ అంటే దాని రెక్కల్ని పైకి కిందకి ఆడిస్తూ ఎగరడం అనమాట. సో అలా ఆ అబ్బాయి ముందు ఎగురుతూ ఉన్నది. బజర్డ్ అంటే లార్జ్ బర్డ్ లైక్ ద వల్చర్ దట్ ఈట్స్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్స్. డెడ్ యానిమల్స్ యొక్క మాంసాన్ని తినే ఒక పక్షి బజర్డ్ అనమాట. హీ కేమ్ ఇన్ టు ది క్లియరింగ్ అండర్ ద ఓక్స్. సో క్లియరింగ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఖాళీ ప్రదేశం అనమాట. సో ఓక్స్ అంటే ఒక చెట్టు రకం. సో ఆ ఓక్స్ చెట్టు కింద ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఈ అబ్బాయి వెళ్ళడం జరిగింది. బజర్డ్ సాట్ ఇన్ ఏ సర్కిల్ అరౌండ్ ద కార్కాస్ ఆఫ్ ద డో. సో ఈ ఏదైతే జింక చనిపోయి ఉన్నదో దాని చుట్టూ, కార్కాస్ అంటే డెడ్ బాడీ అనమాట, సో దాని చుట్టూ కూడా ఈ బజర్డ్స్ అనే పక్షులు వాలి ఉన్నాయి. దే టర్న్డ్ దేర్ హెడ్స్ ఆన్ దేర్ లాంగ్ స్క్రానీ నెక్స్ అండ్ హిస్డ్ అట్ హిమ్. సో అవన్నీ కూడా ఒకేసారి పిల్లవాడి వైపు చూసి, ఆ లాంగ్ స్క్రానీ అంటే ఏవైతే అంటే చాలా సన్నగా ఉన్న మెడలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి ఇతని వైపు చూస్తున్నాయన్నమాట. హీ త్రూ హిస్ బో అట్ దెమ్ అండ్ దే ఫ్లూ ఇంటూ అన్ ఎడ్జసెంట్ ట్రీ. సో ఇక్కడ బో అంటే ఏంటంటే ఒక కర్ర పుల్ల అనమాట, ఒక స్టిక్ లాంటిది. సో అతని చేతిలో ఉన్న ఒక కర్రని వాటిపైన విసిరేసరికి అవన్నీ కూడా దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎగిరిపోయాయి. ద శాండ్ షోడ్ లార్జ్ క్యాట్ ప్రింట్స్ బట్ ద బిగ్ క్యాట్స్ కిల్డ్ ఫ్రెష్ అండ్ ఈట్ దే హ్యాడ్ లెఫ్ట్ ద డో టు ది క్యారియన్ బర్డ్స్. అంటే అక్కడ ఆ నేలపైన పులి యొక్క అంటే బిగ్ క్యాట్స్ అంటే పులులని అర్థం వస్తుంది. సో ఆ పులులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్న
జింకల్ని చంపేసి కొంత మాంసాన్ని తిని మిగిలిన వాటిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ ఏవైతే పక్షులు, మిగతా పక్షులు ఏవైతే ఉంటాయో మాంసాహార పక్షులు, అవి మిగతా మాంసాన్ని తింటూ ఉన్నాయి. హీ పార్టెడ్ ద గ్రాస్ ఎట్ ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ సీన్ ద ఫాన్. పార్టెడ్ అంటే మూవ్డ్ ఆర్ పుష్డ్ అసైడ్ అనమాట. సో ఈ పార్టెడ్ ద గ్రాస్ ఎట్ ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ సీన్ ద ఫాన్. సో ఆ ఫాన్ని ఎక్కడైతే చూసాడో అక్కడ ఏదైతే ప్లేస్ ఉంటుందో దానిపైన గడ్డి పైన అలా తడుముతూ ఉన్నాడు అనమాట. ఇట్ డిడ్ నాట్ సీన్ పాసిబుల్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఎస్టర్డే. ద ఫాన్ వాజ్ నాట్ దేర్. హీ సర్కిల్డ్ ద క్లియరింగ్. దేర్ వాజ్ నో సౌండ్, నో సైన్. ద బజర్డ్స్ క్లాక్డ్ దేర్ వింగ్స్ ఇంపేషెంట్ టు రిటర్న్ టు దేర్ బిజినెస్. సో ఈ పిల్లవాడు అక్కడే తిరుగుతూ ఉన్నాడు. తిరగడం వల్ల ఏంటంటే అక్కడ చుట్టూ ఉన్న ఈ బజర్డ్స్ పక్షులు ఏంటంటే ఇంకా అబ్బాయి వెళ్ళట్లేదు, సో ఆ మాంసం చుట్టూ అటే తిరుగుతున్నాడు కాబట్టి సో ఇంకా వాటి యొక్క పేషెన్స్ని కోల్పోతున్నాయి అన్నమాట. ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతే అవి వచ్చి మాంసాన్ని తినాలనుకుంటూ ఉన్నాయి. హీ రిటర్న్ టు ద స్పాట్ వేర్ ద fawn had emerged and dropped on all four, studying the sand for small hoof prints. The night's rain had washed away all tracks except those of cat and buzzards. సో ఈ అబ్బాయి దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అయితే పోనీ ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అవి కూడా దొరుకుతాయా అంటే నైట్ వర్షం పడడం వల్ల ఏ యొక్క ఫింగర్ ప్రింట్, ఏ యొక్క ఆనవాలు అనేది కూడా లేదు. అక్కడున్న ఆ యొక్క పులులు అలాగే బజర్డ్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ తప్ప ఏ ఆనవాలు అనేది కూడా అక్కడ లేదు. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో కనుక చూసుకుంటే మూమెంట్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ స్టార్టిల్డ్ హిమ్ సో దట్ హీ టంబుల్డ్ బ్యాక్వర్డ్. సో ఇక్కడ స్టార్టిల్డ్ అంటే సర్ప్రైజ్డ్, టంబుల్డ్ అంటే వెనక్కి పడిపోవడం, అంటే మూమెంట్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో అతను ముందు ఏదో కదిలినట్టు అయిందనమాట. అయ్యేసరికి సో దట్ హీ టంబుల్డ్ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి పడిపోతాడు. సో బెదురుతారు కదా, ఏదైనా మనం చూసినప్పుడు వెనక్కి పడిపోతాం కదా బెదిరి, అలా తిని కూడా వెనక్కి బెదిరి పడిపోతాడు. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ ఫేస్ టు హిజ్. సో వెంటనే ఆ ఫాన్, ఆ జింక పిల్ల ఏదైతే ఉన్నదో ఆ ఫేస్ అనేది పైకెత్తి అతని వైపు చూస్తుంది. ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్ విత్ ఏ వైడ్ వండరింగ్ మోషన్ అండ్ షుక్ హిమ్ త్రూ విత్ ద స్టేర్ ఆఫ్ ఇట్స్ లిక్విడ్ ఐస్. సో భయంతో చూస్తూ ఉన్నదనమాట. స్టేర్ అంటే లుకింగ్ కంటిన్యూస్లీ. సో అలాగా ఆ యొక్క అంటే చాలా భయంగా ఉంది ఆ పొదల్లోంచి ఈ పిల్లవాడి వైపు అలా కళ్ళతో చూస్తూ ఉన్నది. సో తన కళ్ళ నిండా కూడా నీళ్ళనే ఉన్నాయి. ఇట్ వాజ్ క్వివరింగ్ అంటే ఏంటంటే వణికిపోవడం అనమాట. సో వణుకుతూ ఉన్నది, వర్షం పడింది కదా రాత్ర, సో దానివల్ల వణుకుతూ ఉన్నది. ఇట్ మేడ్ నో ఎఫర్ట్ టు రైజ్ ఆర్ రన్. సో అది పరిగెట్టలేకపోతుంది అనమాట. అంటే పరిగెట్టడానికి గట్ట ఏ ప్రయత్నం అనేది కూడా చేయట్లేదు. జోడీ కుడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు మూవ్. సో జోడీ కూడా ఏంటంటే ముందుకు వెళ్తే ఒకవేళ ఎక్కడ పారిపోతుందో అని అనుకుంటూ ఉన్నాడు. హీ విస్పర్డ్ ఇట్స్ మీ. సో ఆ జోడీ చెప్తున్నాడు అనమాట, నేనే అని అంటున్నాడు. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్ సెంటింగ్ హిమ్. సో దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది అనమాట, జోడీ యొక్క వాసన చూస్తుంది. హీ రీచ్డ్ అవుట్ వన్ హ్యాండ్ అండ్ లెయిడ్ ఇట్ ఆన్ ద సాఫ్ట్ నెక్. సో అలాగా తీసుకొని నెక్ పైన నిమురుతూ ఉన్నాడు. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్ అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. హీ మూవ్డ్ ఫార్వర్డ్ ఆన్ ఆల్ ఫోర్ అంటిల్ హీ వాజ్ క్లోజ్ బిసైడ్ ఇట్. సో దాని దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్గా దాన్ని తీసుకున్నాడు అనమాట దగ్గరికి. హీ పుట్ ఈస్ హార్మ్స్ అరౌండ్ ఇట్స్ బాడీ. సో తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏ లైట్ కన్వల్షన్ పాస్డ్ ఓవర్ ఇట్ బట్ ఇట్ డిడ్ నాట్ స్టిర్. కన్వల్షన్ అంటే షివర్. సో అది కొంచెం షివర్ అవుతూ ఉన్నదన్నమాట. హీ స్ట్రోక్డ్ ఇట్స్ సైడ్స్ యాజ్ జెంట్లీ యాజ్ త్రూ ద ఫాన్ వేరే చినా డీర్ అండ్ హీ మైట్ బ్రేక్ ఇట్. అంటే ఏ చినా డీర్ అంటే క్లే డీర్ దట్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్. సో అంటే ఏమంటున్నాడంటే పొదలు అవి ఉన్నాయి కదా, సో అక్కడ అన్నీ కూడా పొదల్లా ఉన్నాయి కదా, ఆ పొదలన్నింటినీ కూడా నెమ్మదిగా పక్కకి నెట్టుతూ దీన్ని చాలా జాగ్రత్తగా, చైనా డీర్ అంటే సో ఏదో ఒక మట్టి బొమ్మను ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తారో దాన్ని కూడా అంత జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉన్నాడు అనమాట. హీ మైట్ బ్రేక్ ఇట్. సో ఎలా అయితే ఒకవేళ చిదుగుపోతాదేమో అది కింద పడతా అన్నంత జాగ్రత్తగా దాన్ని తీసుకువెళ్తున్నాడు. ఇట్స్ స్కిన్ వాజ్ వెరీ సాఫ్ట్. దాని యొక్క స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్ వాజ్ స్లీక్ అండ్ క్లీన్ అండ్ హ్యాడ్ ఎ స్వీట్ సెంట్ ఆఫ్ గ్రాస్. సో చాలా స్లీక్ అంటే స్మూత్ అండ్ షైనీ. సో స్మూత్ అండ్ షైనీగా క్లీన్గా ఉంది. దాని యొక్క
బాడీ అంతా కూడా గ్రాస్ అంటే గడ్డి వాసనలాగా వస్తుంది. హీ రోజ్ స్లోలీ అండ్ లిఫ్టెడ్ ద ఫాన్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో పైకెత్తి పైకి ఎత్తుతాడనమాట. ఇట్స్ లెగ్స్ హంగ్స్ లింప్లీ అంటే కిందకి నేలకి దాని కాళ్ళు అనేవి చాలా పొడుగ్గా ఉంటాయన్నమాట. లింప్లీ అంటే పైకి ఎత్తుతున్నాడు. సో గాల్లో దాని కాళ్ళు ఉండేలా ఎత్తుతున్నాడు అనమాట. కిందకి దాని యొక్క కాళ్ళు అనేవి తగలకుండా గాల్లో ఎత్తుకుంటూ ఉన్నాడు. దే వేర్ సర్ప్రైజింగ్లీ లాంగ్ అండ్ హీ హ్యాడ్ టు హోస్ట్ ద ఫాన్ యాజ్ హై యాజ్ పాసిబుల్ అండర్ హిజ్ ఆర్మ్. సో తన చేతుల్లోంచి ఎంత పైకి ఎత్తుకోగలిగితే అంత పైకి ఎత్తుకుంటున్నాడు. ఎందుకంటే దాని యొక్క కాళ్ళు అనేవి నేలకు తగులుతాయేమో అన్న భయంతో దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ అఫ్రైడ్ దట్ ఇట్ మైట్ కిక్ అండ్ బ్లీట్ ఎట్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ఇట్స్ మదర్. సో ఒకవేళ అంటే తన తల్లి చనిపోయింది కదా, సో ఆ పిల్ల యొక్క తల్లి చనిపోయింది కదా, ఒకవేళ అక్కడికి ఆ దారింట వెళ్తే మళ్ళీ దాని యొక్క స్మెల్ చూసి బాధపడుతుందేమో, గుర్తుపడుతుందేమో అని అనుకుంటూ ఉన్నాడు. He skirted the clearing and pushed his way into the thicket. సో స్కర్టెడ్ అంటే అవాయిడెడ్. సో ఆ వేలోకి వెళ్ళకుండా ఇంకొక వేలోంచి చాలా థికెట్ అంటే చాలా ఎక్కువగా దట్టమైన పొదలు అవి ఉన్న వేలోంచి వెళ్తున్నాడు అనమాట. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఫైట్ త్రూ విత్ హిస్ బర్డెన్. సో దాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళడం అనేది ఆ వేలో చాలా కష్టమే. కానీ ద ఫాన్స్ లెగ్స్ క్యాచ్ ఇన్ ది బుషెస్ అండ్ హీ కుడ్ నాట్ లిఫ్ట్ హిజ్ ఓన్ విత్ ఫ్రీడమ్. సో ఈ యొక్క పొదల్లోంచి దాన్ని తప్పించుకొని ఎత్తుకొని తీసుకువెళ్ళడం అనేది దాని కాళ్ళు అవి చిక్కుకుపోతూ ఉంటాయన్నమాట పొదల్లో. సో అలా తీసుకువెళ్ళడం కష్టమే. హీ ట్రై టు షీల్డ్ ఇట్స్ ఫేస్ ఫ్రమ్ ప్రిక్లింగ్ వైన్స్. సో ప్రిక్లింగ్ వైన్స్ అంటే ముళ్ళులు అనమాట. షీల్డ్ అంటే కవర్ చేయడం అనమాట. అంటే తన చేతులతో కవర్ చేస్తూ ఉన్నాడు తన యొక్క ఫేస్ని, అంటే ఆ యొక్క ఫాన్ ఫేస్ని కవర్ చేస్తూ ఉన్నాడు. ఏంటి, ముళ్ళులు అవి గుచ్చుకోకుండా. ఇట్స్ హెడ్ బాబ్డ్ విత్ హిజ్ స్ట్రైడ్, హిజ్ హార్ట్ థంప్డ్ విత్ ద మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హిమ్. సో చాలా ఇట్స్ హెడ్ బాబ్డ్ విత్ హిజ్ స్ట్రైడ్, హిజ్ హార్ట్ థంప్డ్ విత్ ద మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హిమ్. సో ఇతన్ని ఆ యొక్క జింక పిల్ల యాక్సెప్ట్ చేసిందనమాట, నమ్మింది. సో ఇతనికి దగ్గర అవుతూ వస్తుంది. నెక్స్ట్, he reached the trail and walked as fast as he could until he came to the intersection with the road home. సో అతను ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా జోడీ నడుస్తూ వస్తున్నాడు అనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళే రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడికి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు. హీ స్టాప్డ్ టు రెస్ట్ అండ్ సెట్ ద ఫాన్ డౌన్ ఆన్ ఇట్స్ డాంగిల్ లెగ్స్. సో డాంగిల్ మీన్స్ టు పుట్ ఇన్ ల్యాండ్ అంటే కిందకి దించి, దాని కాళ్ళు అనేవి నేలకు తగిలేలా కిందకు దించి కొంత రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ బయలుదేరడం అలా చేస్తున్నాడు. ఇట్ వేవర్డ్ ఆన్ దెమ్, ఇట్ లుక్డ్ అట్ హిమ్ అండ్ బ్లీటెడ్ అంటే అరవడం అనమాట. సో అరుస్తూ ఉన్నది, ఇతని వైపు చూసి అరుస్తూ ఉన్నది. సో ఎప్పుడైతే ఇలా కిందకి దించారో అరుస్తూ ఉన్నది అనమాట అతని వైపు చూస్తూ. హీ సెడ్ ఎన్చాంటెడ్ ఐ విల్ క్యారీ యూ ఆఫ్టర్ ఐ గెట్ మై బర్త్. హీ సెడ్ ఎన్చాంటెడ్ అంటే హ్యాపీలీ అని. ఐ విల్ క్యారీ యూ ఆఫ్టర్ ఐ గెట్ మై బ్రీత్. సో నేను నిన్ను క్యారీ చేస్తాను అన్నట్టు చెప్తున్నాడు. హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్ సేయింగ్ దట్ ఎ ఫాన్ వుడ్ ఫాలో ఇఫ్ ఇట్ హ్యాడ్ ఫస్ట్ బీన్ క్యారీడ్. సో కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత అది మళ్ళీ మనల్ని అనుసరిస్తుంది అనే విషయం వాళ్ళ నాన్న జోడీకి ఎప్పుడో చెప్పాడనమాట. అది గుర్తొచ్చింది. హీ స్టార్టెడ్ అవే స్లోలీ. సో కిందన పెట్టాడు కదా ఆ యొక్క జింక పిల్లని, అది గుర్తొచ్చి కొంత దూరం నడవగానే కొంత దూరం ఇతను స్లోగా నడుస్తాడనమాట. ద ఫాన్ స్టార్టెడ్ ఆఫ్టర్ హిమ్. సో ఈ జింక పిల్ల కూడా ఏం చేస్తుంది, అతను వెనకాతలే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. హీ కేమ్ బ్యాక్ టు ఇట్ అండ్ స్ట్రోక్డ్ ఇట్ అండ్ వాక్డ్ అవే అగైన్. సో మళ్ళీ అలా ఆగి మళ్ళీ దాన్ని వెనకాతలు వస్తుందో లేదో చూసి అలా నడుస్తూ ఉన్నాడు అనమాట. ఇట్ టుక్ ఏ ఫ్యూ వాబ్లింగ్ స్టెప్స్ టువర్డ్ హిమ్ అండ్ క్రైడ్ పిటియస్లీ. క్రైడ్ అంటే అరవడం అనమాట. సో చాలా సింపతితో అరుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇట్ వాజ్ విల్లింగ్ టు ఫాలో హిమ్. సో అది ఫాలో అవుతూ వస్తుంది అనమాట. ఇట్ బిలాంగ్ టు హిమ్ అంటే ఇంకా అది అతనికే సొంతం అన్నట్టు అతన్ని ఫాలో అవుతూ వస్తుంది. ఇట్ వాజ్ హిజ్ ఓన్. హీ వాజ్ లైట్ హెడెడ్ విత్ హిజ్ జాయ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇది నన్ను నమ్మింది అని. హీ వాంటెడ్ టు ఫోండిల్ ఇట్, టు రన్ అండ్ రాంప్ విత్ ఇట్, టు కాల్ టు ఇట్ టు కమ్ టు హిమ్. సో ఫాండిల్ ఇట్ అంటే హక్ చేసుకోవడం అనమాట. అంటే దాన్ని పట్టుకొని
రాంప్ అంటే ప్లే. సో ఆడుతూ పాడుతూ దాంతో ఆడుకుంటూ అలా రావడం అనేది జరిగింది. హీ డేర్ హీ డేర్ నాట్ అలార్మ్ ఇట్. హీ పిక్డ్ అప్ He picked it up and carried it in front of him over his two arms. It seemed to him that he walked without effort. సో అలార్మ్ అంటే ఫ్రైటెండ్ అనమాట. సో ఫ్రైటెండ్ ఇక్కడ ఏంటంటే కొంత దూరం నడవడం, మళ్ళీ దాన్ని చేతుల్లోకి ఎత్తుకోవడం, మళ్ళీ కొంత దూరం నడవడం ఇలా చేస్తూ వచ్చాడు. His arms began to ache and he was forced to stop again. When he walked on, the fawn followed him at once. He allowed it to walk a little distance, then picked it up again. సో అలా చేతుల్లోకి తీసుకుంటూ మళ్ళీ కాసేపు నడిపిస్తూ అలా చేస్తూ ఉండేవాడు. ఇక్కడ కనుక చూసుకుంటే ఏంటంటే కొంత దూరం అంటే ఫస్ట్లో అతనికి దాన్ని మోసుకురావడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత చాలా అలవాటుగా అనమాట. సో అలవాటుగా అతనికి మారిపోయింది. అలా కొంత దూరం దాన్ని నడిపించడం, కొంత దూరం ఎత్తుకొని తీసుకురావడం చేస్తూ ఉండేవాడు. ద డిస్టెన్స్ హోమ్ వాజ్ నథింగ్. హీ కుడ్ హ్యావ్ వాక్డ్ ఆల్ డే అండ్ ఇన్ టు ది నైట్ క్యారింగ్ ఇట్ అండ్ వాచింగ్ ఇట్ ఫాలో. సో అలా దాన్ని తీసుకొని అది వెనకాతలు వస్తుందో లేదో చూస్తూ ఆ రోజంతా నైట్ అంతా కూడా నడుచుకుంటూ ఇంటికి రావడం జరిగింది. హీ వాజ్ వెట్ విత్ స్వెట్ బట్ ఏ లైట్ బ్రీజ్ బ్లూ త్రూ ద జూన్ మార్నింగ్ కూలింగ్ హిమ్. సో ఫుల్గా అతనికి నడవడం వల్ల చెమట అనేది పడుతుంది. కాకపోతే జూన్ మార్నింగ్ వల్ల కొంత చల్లని గాలి వేయడం వల్ల అది అతనికి కొంచెం చల్లగా అనిపిస్తుంది. ద స్కై వాజ్ యాజ్ క్లియర్ యాజ్ స్ప్రింగ్ వాటర్ ఇన్ ఏ బ్లూ చైనా కప్. సో బ్లూ చైనా కప్ అంటే వాటర్ ఇన్ ఏ బ్లూ చైనా కప్ అంటే ఏంటంటే సో ఎలాంటి కల్మషం లేకుండా సో ప్యూర్ వాటర్ అనమాట. సో ప్యూర్ వాటర్ ఎలా ఉంటుందో స్కై అనేది కూడా బ్లూయిష్గా అలా ఉన్నది. హీ కేమ్ టు ది క్లియరింగ్ అంటే తెలుసు కదా, ఎన్ ఓపెన్ ఏరియా. ఇట్ వాజ్ ఫ్రెష్ అండ్ గ్రీన్ ఆఫ్టర్ ద నైట్స్ రెయిన్. సో రాత్రి రెయిన్ పడడం వల్ల ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చాలా క్లీన్గా గ్రీన్గా కనిపిస్తూ ఉన్నది. హీ ఫంబుల్డ్ విత్ ద ల్యాచ్ అండ్ వాజ్ ఫైనల్లీ ఆబ్లిజ్డ్ టు సెట్ డౌన్ ద ఫాన్ టు మేనేజ్ ఇట్. సో ఫంబుల్డ్ అంటే కేర్లెస్, ల్యాచ్ అంటే లాక్ అంటే he fumbled with the latch and I was finally obliged to set down the fan to manage it. సో అక్కడ ఏదైతే తాళం ఉంటుందో, లాక్ ఉంటుందో, ల్యాచ్ అంటే తాళం అనమాట, లాక్. సో ఆ లాక్ని చాలా ఫంబుల్డ్ అంటే కేర్లెస్గా తీస్తున్నాడు. ఒక చేత్తో ఈ ఫాన్ పట్టుకున్నాడు కదా, దాన్ని పట్టుకొని ఇంకొక చేత్తో దీన్ని తీస్తూ ఉన్నాడు అనమాట, తాళాన్ని తీస్తూ ఉన్నాడు. అయితే దెన్ he had an idea. He would walk into the house, into Penny's bedroom with the fan walking behind him. సో తనకప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట. సో నేను డాడీ రూమ్లోకి వెళ్తాను డైరెక్ట్గా, ఇది నా వెనకాతలు వస్తుందో లేదో చూద్దామని వాళ్ళ డాడీ రూమ్లోకి వెళ్ళగానే ఇది అతన్ని అనుసరించి వాళ్ళ డాడీ రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఎట్ ద స్టెప్స్ ద ఫాన్ బాక్డ్ అండ్ రిఫ్యూజ్డ్ టు క్లైంబ్ దెమ్. సో అక్కడ మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఎక్కడానికి కొంచెం సందేహిస్తుంది అనమాట. He picked it up and went to his father. Penny lay with closed eyes. సో దాన్ని ఎత్తుకొని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తాడు. జోడీ కాల్డ్ పా లుక్. సో అప్పుడు జోడీ అంటాడు అనమాట, నాన్న చూడండి ఏం తీసుకొచ్చాను అన్నట్టు. పెన్నీ టర్న్డ్ హిస్ హెడ్. జోడీ స్టూడ్ బిసైడ్ హిమ్. సో పెన్నీ వాళ్ళ నాన్న అతని యొక్క హెడ్ని పక్కకి తిప్పగానే జోడీ అక్కడ నించొని ఉంటాడనమాట. The fawn clutched hard against him. It seemed to Penny that the boy's eyes were as bright as the fawn's. He said, I am glad you found him అని చెప్తాడు. సో పక్కన గట్టిగా ఆ యొక్క ఫాన్ ఇతన్ని గట్టిగా పట్టుకోవడం చూస్తాడనమాట. సో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ బాయ్ కళ్ళల్లో ఆనందం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చినందుకు అని వాళ్ళ నాన్న అంటాడు అనమాట. జోడీ దెన్ వెంట్ టు ది కిచెన్. ద ఫాన్ వోబుల్డ్ ఆఫ్టర్ హిమ్. సో జోడీ కిచెన్లోకి వెళ్తాడనమాట. ఈ ఫాన్ కూడా, ఈ యొక్క జింక పిల్ల కూడా ఊబ్లిడ్ అంటే షివరింగ్ లెగ్స్, సో నెమ్మదిగా వణుకుతూ ఉన్న కాళ్ళతో కిచెన్లోకి వెళ్తుంది. ఏ పాన్ ఆఫ్ మార్నింగ్స్ మిల్క్ స్టూడ్ ఇన్ ది కిచెన్ సేఫ్. సో అక్కడ పాలు అనేవి, ఇతను తాగాల్సిన పాలు అనేవి అక్కడ ఒక తెపాలలో అంటే ఒక గిన్నెలో వేసి ఉంచుతారనమాట. ద క్రీమ్ హ్యాడ్ రైజన్ ఆన్ ఇట్ అంటే మేగడ. సో మేగడ కట్టేసి ఉంటాయి ఆ పాలు అనేవి. హీ స్కిమ్డ్ ద క్రీమ్ ఇంటూ ఎ జగ్. సో ఒక జగ్లోకి ఆ క్రీమ్ అంతా మేగడ అంతా తీసేసి హీ పోర్డ్ మిల్క్ ఇంటూ ఎ స్మాల్ గాడ్ అంటే ఒక చిన్న బౌల్లోకి ఆ యొక్క మిల్క్ అనేది వేస్తాడనమాట. హీ హెల్డ్ ఇట్ అవుట్ టు ది ఫాన్. సో ఫాన్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇట్ బట్టెడ్ ఇట్ సడన్లీ స్మెల్లింగ్ ద మిల్క్. సో
దానికి తెలియట్లేదు అనమాట, తాగడం అనేది తెలియట్లేదు, స్మెల్ అనేది చూస్తుంది. హీ షేవ్డ్ ఇట్ ప్రికేరియస్లీ ఫ్రమ్ స్పిల్లింగ్ ఓవర్ ద ఫ్లోర్. సో అంటే కింద పడిపోకుండా, అది తాగుతున్నప్పుడు కింద పడిపోకుండా దాన్ని నోటి దగ్గర వరకు తీసుకువెళ్ళి పెట్టాడనమాట. ఇట్ కుడ్ మేక్ నథింగ్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ది గాడ్. సో అది కొంచెం కూడా మిల్క్ అనేది తాగట్లేదు, అంటే దానికి ఇంకా మిల్క్ తాగడం అనేది రాలేదు. అప్పుడు ఏం చేశాడు అంటే ఇతను, హీ డిప్డ్ హిస్ ఫింగర్స్ ఇన్ ద మిల్క్ అండ్ థర్స్ట్ దెమ్ ఇన్ టు ది ఫాన్ సాఫ్ట్ వెట్ మౌత్. సో ఆ పాలల్లో తన చేతిని ముంచి ఆ యొక్క జింక పిల్ల నోటి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ ఫింగర్స్ని అది ఇట్స్ సక్డ్ గ్రీడీలీ. సో ఆ యొక్క వేళ్ళని అది చప్పరించడం చేస్తుంది అనమాట. సో అలా ఆ యొక్క మిల్క్ అంతా తను తాగిపిస్తూ ఉన్నాడు. వెన్ హీ విత్డ్రా దెమ్ ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ అండ్ బట్టెడ్ హిమ్. సో హీ డిప్డ్ హిస్ ఫింగర్స్ అగైన్ అండ్ యాజ్ ద ఫాన్ సక్కడ్ హీ లోవర్డ్ దెమ్ స్లోలీ ఇన్ టు ది మిల్క్. సో అలా ఆ యొక్క పాలన్నీ కూడా అతని వేళ్ళతో మొత్తం కూడా ఆ యొక్క జింక పిల్లకి తాగిపిస్తాడు. ద ఫాన్ బ్లూ అండ్ సక్కడ్ అండ్ స్నాటెడ్. సో అలా మొత్తం అన్ని తాగేస్తుంది. ఇట్ స్టాంప్డ్ ఇట్స్ స్మాల్ హూఫ్స్ ఇంపేషెంట్లీ. అంటే దాని యొక్క కాళ్ళు అనమాట. సో కాళ్ళు ఊపుతూ ఉన్నదన్నమాట నెమ్మదిగా. యాజ్ లాంగ్ యాజ్ హీ హెల్డ్ హిస్ ఫింగర్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ద మిల్క్ ద ఫాన్ వాస్ కంటెంట్. ఇట్ క్లోజ్డ్ ఇట్స్ ఐస్ డ్రీమ్లీ. ఇట్ వాజ్ ఎక్స్టాసీ టు ఫీల్ ఇట్స్ టంగ్ against his hand. Its small tail flickered back and forth. The last of the milk vanished in a swirl of foam and gurgling. సో ఇట్ స్టాంప్డ్ ఇట్ స్మాల్ హూఫ్స్ ఇంపేషెంట్లీ. సో దాని యొక్క కాళ్ళు అనేవి ఊపుతూ ఉన్నదన్నమాట ఆనందంతో. యాజ్ లాంగ్ యాజ్ హీ హెల్డ్ హిస్ ఫింగర్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ద మిల్క్ ద ఫాన్ వాస్ కంటెంట్. అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట, అలా ఆ యొక్క వేళ్ళతో పాలు అనేవి తాగిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్ క్లోజ్డ్ ఇట్స్ ఐస్ డ్రీమీలీ. సో తన కళ్ళు మూస్తూ ఉన్నదన్నమాట. ఇట్ వాజ్ ఎక్స్టాసీ టు ఫీల్ ఇట్స్ టంగ్ అగైనిస్ట్ హిజ్ హ్యాండ్. సో దాని యొక్క నాలుకతో అలా ఆ అబ్బాయి పిల్లవాడి యొక్క వేళ్ళని సక్ చేస్తూ ఉందన్నమాట. ఇట్స్ స్మాల్ టైల్ ఫ్లిక్కడ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో దాని యొక్క చిన్న తోకని అటు ఇటు ఊపుతున్నది. ఇట్స్ ద లాస్ట్ ఆఫ్ ద మిల్క్ వానిష్డ్ ఇన్ ఏ స్విల్ ఆఫ్ ఫోమ్ అండ్ గర్గ్లింగ్. అంటే ఆ లాస్ట్లో ఉన్న ఏదైతే కొంచెం పాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెమ్మదిగా అవి అంటే ఆ యొక్క జింక పిల్ల అనేది తాగేసింది అనమాట. సో ఇది మార్జోరీ కిన్నెన్ రాలింగ్స్ అనే వారు ఈ యొక్క లెసన్ని రాయడం జరిగింది. దిస్ ఈజ్ జోడీస్ ఫాన్ అనే లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.